అమరావతి ఐకానిక్ టవర్స్ వద్ద నిలిచిన నీటిని అధికారులు తొలగిస్తున్నారు. గత 24 రోజులుగా భారీ మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు అధికారులు. అయితే ఎక్కువ కాలంగా నీరు నిల్వ ఉండడంతో చేపలు సైతం దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ప్రస్తుతం అమరావతిలోని ఐకానిక్ టవర్స్లో ఉన్నటువంటి నీళ్ళని తొలగించేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో ప్రస్తుతం అసలు గత ప్రభుత్వంలో ఇవి ఎంతగా పాడైపోయినాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఒక చేపల చెరువు మయంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే మొన్నటి వరకు ఇదంతా కూడా నీళ్లు ఉండటంతో సరిగ్గా కనిపించలేదు, కానీ ప్రస్తుతం నీళ్లు తొలగిస్తుంటే చేపలు మనం చేపల చెరువులు భీమవరం లేకపోతే పరిసర ప్రాంతాల్లో పల్లెటూరుల్లో ఉండేటటువంటి చేపల చెరువులు కొన్ని ఇలాగే ఉంటాయి. చేపల చెరువును తలపించే విధంగా ఇదంతా కూడా తయారైపోయిందనే విధంగా చెప్పొచ్చు. చేపలు చూడొచ్చు, చనిపోయినటువంటి చేపలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా తొలగించడానికి కూడా ప్రత్యేకంగా చేపలు పట్టేటటువంటి బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎంతగా ఒక ఒక అంశం ఒక అభివృద్ధిలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో దానిని పూర్తిగా వెనకబడే విధంగా చేసినటువంటి దానికి క్లియర్ నిదర్శనం అనే విధంగా కూడా స్థానికులైతే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా అభివృద్ధి చేసి ఇదంతా కూడా ఒక రకంగా హైదరాబాదు బెంగళూరులో ఉన్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఆ బిల్డింగ్లు ఉన్నాయి ఆ విధంగా మేము ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో అవుతాయి అనే విధంగా ఊహించాం. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకి నిరసనం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఇక్కడ నీళ్లు 5 ఏళ్ళుగా ఈ నీళ్లు నిలిచిపోవడంతో పైన వర్షం నుంచి వచ్చినాయి కానీ లేకపోతే చెరువుల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాటర్ ద్వారా ఈ చేపలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఇవన్నీ కూడా స్టక్ అయిపోతున్నాయి. వీటన్నిటిని కూడా చాలా వరకు చనిపోయినాయి, కానీ లోపల చాలా బతికున్న చేపలే ఉన్నాయి అనే విధంగా కూడా మత్స్యకారులు కూడా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. తీసుకోగలమా లేదా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా వాళ్ళు పరిశీలించుకుంటున్నారు. కొంతమంది ఈ చేపల్ని పట్టేటటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఈ 2-3 రోజుల్లో వచ్చి ఈ చేపల్ని పట్టేటటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా చేపలు అనేది క్లియర్ అయిపోయిన తర్వాత ఇక లోతుగా ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా తొలగిస్తారు. ఆ తర్వాత మట్టిని పూడ్చేటటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అనే విధంగా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో సాయి శంకర్, అమరావతి ఐకానిక్.